మీనా ఒక మంచి తల్లి. కాని ఇటీవలి కాలంలో ఆమెలో ఒక ఆందోళన నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. ఆమె 8 ఏళ్ల కుమారుడు తెలివైనవాడు, ప్రశ్నలు అడిగే స్వభావమున్నవాడు. అయినా ఏదో సరైనట్లుగా అనిపించలేదు. స్కూల్లో టీచర్స్ ఈ విధంగా చెప్పారు: అతనికి ఒకచోట కూర్చోవడం కష్టం, పాఠాలపై దృష్టి నిలపడం కష్టం, ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయటం కష్టం, మరియు తరచూ ఆలోచనల్లో మునిగిపోతున్నాడు అన్నారు. ఇంట్లోనైతే హోంవర్క్ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. కాన్సంట్రేట్ చేయలేకపోవడంతో సులభంగా ఇతర విషయాలవైపు దృష్టి మళ్లిపోతోంది. క్లాస్ రొటీన్ను అనుసరించడం కష్టంగా ఉండటం. ఇంటి దగ్గర కూడా మీనా అదే లక్షణాలు గమనించింది. హోంవర్క్ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. కాన్సంట్రేట్ చేయలేకపోవడంతో సులభంగా ఇతర విషయాలవైపు దృష్టి మళ్లిపోతోంది. ఆలోచించకుండా ఇంపల్సివ్గా బిహేవ్ చేస్తున్నాడు. మనస్థితి మారి చంచలత్వం చూపిస్తున్నాడు. ఆడుకుంటున్నప్పటికీ ఆటపై దృష్టి నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఏమైందో అర్థం కాక మీనా అయోమయంలో పడింది. ఒకరోజు ఆమె తన స్నేహితురాలితో మాట్లాడింది. ఆ సంభాషణ ఆమె ఆలోచనలను మార్చేసింది. స్నేహితురాలు మృదువుగా ఇలా చెప్పింది: ఇది అటెన్షన్ డెఫిసిట్ కావచ్చు. ఇది పిల్లలకే కాదు, పెద్దలలో కూడా కనిపిస్తుంది అన్నది. తన కుటుంబంలో కూడా ఒక పెద్ద వ్యక్తికి కూడా ఇలా జరిగిందని చెప్పింది. అప్పుడే మీనాకు ఒక ముఖ్యమైన నిజం అర్థమైంది. అటెన్షన్ డెఫిసిట్ అంటే తెలివి లోపం కాదు, తల్లిదండ్రుల పెంపకంలో లోపం కూడా కాదు. ఇది ఒక న్యూరోలాజికల్ మరియు ఫంక్షనల్ సమస్య. తరువాత ఆమె స్నేహితురాలు సిమ్స్ హైదరాబాద్ గురించి చెప్పింది. అక్కడ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ అందిస్తారని వివరించింది. అంటే సరైన వ్యాధి నిర్ధారణ కోసం అలోపతి, మెదడు ఆరోగ్యానికి హోమియోపతి, శరీర సమతుల్యతకు డయట్ థెరపీ, ఎమోషన్స్ మరియు బిహేవియర్కు సైకియాట్రిక్ కేర్, ఇవన్నీ ఒకే చోట అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ ఇంటగ్రేటివ్ ట్రీట్మెంట్ విధానంలో ఒక వ్యక్తిని సంపూర్ణంగా అధ్యయనం చేసి సాధ్యమైనంతవరకు మూలకారణాన్ని గుర్తించి ట్రీట్ చేయడం జరుగుతుందని తెలిపింది. మీనాలో చివరకు ఆశ చిగురించింది. ఎందుకంటే సరైన అవగాహన, సరైన చికిత్స ఉంటే తన పిల్లవాడి భవిష్యత్తు మారవచ్చు. అటెన్షన్ డెఫిసిట్కు ఈ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ సిమ్స్ హైదరాబాద్లో మీక్కూడా అందుబాటులో ఉంది.